వెల్కమ్ బ్యాక్. బెంగాల్లో బి టీం రాజకీయాలు, తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్ తమిళనాడు రాజకీయాల అంశాలపైన చర్చిస్తున్నాం. మనకు అందుబాటులోకి వచ్చారు పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు, ఇక్కడ బీజేపీ నేతల దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్న వీడియోలు ఇవి ఎన్నికల ముందు రాజకీయ ఆయుధాలా లేక మైనారిటీ ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతో రూపొందించిన ప్రచారమా? వెంకటరెడ్డి గారు, ముందుగా మీకు అలాగే రాజనీష్ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకి నమస్కారం. రామోహన్ గారికి, వెంకటస్వామి గారికి. మీరు ఏదైతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో ఇది మీరు చెప్పింది ఏదైతే ఉందో అది ఎవరు కబీర్, హుమాయూన్ కబీర్ అంటోడు ఎవరు, ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఏ పార్టీ నుంచి వచ్చి ఏ పార్టీ పెట్టుకున్నాడు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నాడు అనేది క్లియర్ కనపడతా ఉంది. ఇప్పుడు అంతా కూడా టీఎంసీ నుంచి వచ్చాడు. బెంగాల్ మమతా బెనర్జీతో పనిచేసాడు. టీఎంసీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉండే, బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ద్వారా భారతీయ జనతా పార్టీకి బొత్తు చేయాలని చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అది ఏ జనరేటెడా లేకపోతే సొంతంగా వాళ్ళే టీఎంసీ వాళ్ళతోటి కుమ్మక్కై వాళ్ళే చూపిస్తున్నారా, వాళ్ళే తీసుకున్నట్టు చూపించి భారతీయ జనతా పార్టీతో అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది వాళ్ళే క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వంలోకి వస్తూ ఉంది, అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే 3 సార్లు మమతా బెనర్జీ గెలిచిన తర్వాత అక్కడ ఒకటి ఏ ఎజెండా ఉండదు వాళ్ళకి, ఏ ఎజెండా ఉండదు, అభివృద్ధి ఉండదు, సంక్షేమ పథకాలు ఉండవు. ఒకటే గెలవాలనే ఆలోచనతోటి మమతా బెనర్జీ ఒక క్రూరంగా ముందుకు పోతుంది తప్పితే ఎక్కడ కూడా అక్కడ డెవలప్మెంట్ లేదు, ఏది లేదు. సో దాన్ని ముందు తీసుకెళ్లాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఎందుకంటే 2-3 సార్లు చూశారు. 3 సార్లు చూసిన తర్వాత కూడా మళ్ళా మేము రావడానికి అబద్ధాలతోటి ముస్లిం ఓటు బ్యాంక్ ని చూసుకొని వాళ్ళని ఇది ఓటు బ్యాంక్ చూసుకొని గెలవడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అందుకని భారతీయ జనతా పార్టీ ఈ రోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంకల్ప పాత్ర ద్వారా మరి రకరకాలుగా వాళ్ళకి కొంత అవకాశాలు వస్తాయి. వాళ్ళు చదువుకోవడానికి కానీ లేకపోతే ఉండడానికి కానీ కొన్ని రకరకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు చేసింది ఏమి లేదు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ రాకపోతే రేపు పొద్దున వెస్ట్ బెంగాల్ టోటల్ గా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు చూస్తే బార్డర్ ఏరియాలో బెంగాలీస్ కానీ రోహింగ్యాలు కానీ దగ్గర ఒక 5-6-8 జిల్లాలు మొత్తం కూడా బంగాలీస్తో నిండి ఉంటుంది. బంగాలీస్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, సంక్షేమ పథకాలు రకరకాలుగా మరి బెంగాల్లో మమతా బెనర్జీ చేస్తూ ఉంది. హిందువులను పట్టించుకోవట్లే, అక్కడ ముస్లింలను పట్టించుకుంటా ఉంది. ముస్లిం ఓటు బ్యాంక్ కావాలి వాళ్ళకి, గెలిపే లక్ష్యంగా మమతా బెనర్జీ పనిచేస్తూ ఉంది. అంత హీనంగా మరి పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రకరకాలుగా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కానీ లేకపోతే ఈ హుమాయూన్ కబీర్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవద్దు అనే ఆలోచనతోటి మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకొని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి విడదీసే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అట్టి అంతా కూడా హిందూస్ అంతా కూడా అక్కడ కన్సాలిడేట్ అవుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. ఎంత కూడా మనకు క్లియర్ గా కనపడతా ఉంది. అంతకుముందు మాకు తెలుసు, ఫస్ట్ టైం అంతకుముందు 44 స్థానాలు వస్తే మొన్నటిసారి 77 వచ్చినాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తా ఉంది. బెంగాల్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆశీర్వదిస్తా ఉన్నారు. అది డెఫినెట్ గా జరుగుతుంది. ఇంకో క్వశ్చన్ ఏదండి, అయితే ఇక్కడ వెంకటరెడ్డి గారు, ఆపరేషన్ బెంగాల్ ద్వారా మమతా బెనర్జీ కోటను బద్దలు కొడతామని చెప్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రయత్నం చేశారు, కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఈసారి మీ దగ్గర ఉన్న కొత్త వ్యూహం ఏమిటి వెంకటరెడ్డి గారు? ఇప్పుడు మీరు చూస్తే అంతకుముందు నేను చెప్పినట్టుగా 40 స్థానాల పైన వచ్చినాయి. పోయినసారి 77 స్థానాలు వచ్చినాయి, పెరిగినాయి కదా. ఒకటేసారి మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తామని ఎప్పుడు కూడా చెప్పాం. మేము క్రమక్రమంగా గ్రాడ్యువల్ గా మా స్ట్రెంగ్ చేసుకుంటూ మా కార్యకర్తల బలం కానీ ప్రజల బలం కానీ ప్రజలకి చేరువై ముందుకు పోయే అవకాశాలు మాకు ఎక్కువగా ఉంటాయి. మీరు భారతదేశంలో ఈ 19 రాష్ట్రాల అధికారంలో ఉన్నామంటే డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క క్రమక్రమంగా ముందుకు పోతా ఉన్నాం. ఈవెన్ పార్లమెంట్ స్థానాలు 2 స్థానాల నుంచి 330 స్థానాలు గెలుచుకున్న భారతదేశంలో అంటే అది భారతీయ జనతా పార్టీ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కూడా 77 స్థానాల నుంచి అధికారమే లక్ష్యంగా అధికారంలోకి రావడానికి సరిపోని స్థానాలు
గెలుచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. వస్తామని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈసారి 4సారి పోటీ చేస్తా ఉంది మమతా బెనర్జీ. ఆ వల్ల వచ్చేది లేదు, పోయేది లేదు వెస్ట్ బెంగాల్లో. అందుకనే ఆ వెస్ట్ బెంగాల్లో ఆ ప్రభుత్వాన్ని కూల్చాలంటే, ప్రభుత్వం పోవాలంటే, సంక్షేమ పథకాలు అభివృద్ధి కావాలంటే ఆపరేషన్ బెంగాల్ ద్వారా, ఏదైతే సంకల్ప్ పాత్ర ద్వారా మేమైతే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు పెట్టామో అవన్నీ కూడా ముందు తీసుకుపోతాం. డెఫినెట్ గా అమలు చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఒకటే సిద్ధాంతం ఉంటుంది, చెప్పింది చేయాలి, ఇచ్చింది డెఫినెట్ గా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా సిద్ధాంతం కూడా ఏదైతే ప్రతి ఎక్కడైనా కూడా ఏ భారతదేశంలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా కూడా ఆ వ్యక్తి బాగుపడాలనే ఆలోచనతోటి ముందు పోతాం. అది అంత్యోదయ సిద్ధాంతం ద్వారా మేమందరం దాన్ని అమలు చేస్తా ఉన్నాం. సో వెస్ట్ బెంగాల్ కూడా మీ ప్రభుత్వంలోకి వచ్చాక అంత్యోదయ సిద్ధాంతాన్ని అమలు చేసుకుంటూ అక్కడున్న ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు డెఫినెట్ గా అభివృద్ధి ప్రజలకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, చేస్తాం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పంపించినా కూడా, వేల కోట్ల రూపాయలు వెస్ట్ బెంగాల్ పంపించినా కూడా అక్కడ అభివృద్ధి జరగట్లేదు. అంతా కూడా డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళకే టీఎంసీ నాయకులు వాడుకుంటూ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా అమలు చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. మీకు తెలుసు, ఎన్నోసార్లు అమిత్ షా గారు కానీ హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అంతకుముందు మిగతా మంత్రులు వెళ్ళినప్పుడు కూడా అక్కడ రాని అని పరిస్థితి, అంత ఘోరం అనమాట. అంత క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది మమతా బెనర్జీ. అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు, భారతదేశంలో వెస్ట్ బెంగాల్ ఉందా లేదా అన్నట్టుగా అంత ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటే, అందుకే మరి ఈ టైంలో వేరే ఇంకొక పార్టీ డెఫినెట్ గా గెలవాల్సిన పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా అంతకుముందు లెఫ్ట్ పార్టీలని మరి వాళ్ళు కూలదోసి లెఫ్ట్ పార్టీలు ఓడగొట్టి మరి భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా పునాదులు వేసుకుంటూ పోతా ఉందంటే అక్కడ ప్రజల ఆశీర్వాదం చాలా గట్టిగా ఉంది, బలంగా ఉంది. అది ఈసారి మాత్రం డెఫినెట్ గా అధికారం తీసుకొస్తుందని నేను భావిస్తా ఉన్నాను. రైట్. వెంకటస్వామి గారు, మీరు చెప్పండి, బెంగాల్లో హ్యూమన్